రోజున ప్రత్యేకంగా మన అంశము నిన్నటి గురించి ఒక్కసారి మాట్లాడి ఈ రోజులోనికి వెళ్దాం. నిన్న రాత్రికాల సమయంలో దేవుడు దేని గురించి మాట్లాడి ఉన్నారు? మనము ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలి. ఆమెన్. మన ప్రార్థన ఎవరి కోసము ఉండాలి. ఆమెన్. ఏ అంశాల నిమిత్తం మనం ప్రార్థన చేయాలో దేవుడు చాలా స్పష్టముగా మనతో మాట్లాడి ఉన్నారు. ఎప్పుడు మన గురించి మనమే కాదు, కానీ మరి ఒక అద్భుతమైన రీతిలో మనము ఇతరుల కొరకు ప్రార్థించే వారిగా ఉన్నప్పుడు అనేకమైన గొప్ప కార్యాలు మనం చూడగలుగుతామని ప్రభు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. మరి ఈ 5వ రోజున ప్రత్యేకంగా ప్రభు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాం. ఈ రోజున మన అంశము పోరాడటం. చెప్పండి, పోరాడటం. దేని కొరకు పోరాడాలి? చాలామంది చెప్పింది కరెక్టే, జీవితం కొరకు పోరాడుతూ ఉంటారు. ఉదయం లేస్తే భయంకరమైన పోరాటం, అవునా? ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం. ఉదయం లేస్తే చాలామంది బిడ్డల కొరకు పోరాటం, లేకపోతే కుటుంబ పోరాటం, ఇంకా చాలా విషయాలు కొన్ని టార్గెట్స్ పెట్టుకొని జీవితంలో ముందుకు సాగిపోవాలి అన్నట్లుగా రోజు ఒక పోరాటంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ధ్యేయం పెట్టుకుంటారు, దాని కొరకే పరిగెత్తుతుంటారు. అంటే ఈ లోకంలో జీవించడానికి. ప్రైజ్ ది లార్డ్. ఎంత కష్టమైనా చక్కగా సంపాదించి, సంపాదన కొరకు పోరాడి ఆ సంపాదన తీసుకొచ్చి భార్యకిచ్చి, లేదా మరి ఆ కుటుంబం అంతా కావాల్సినవన్నీ తెచ్చుకొని చక్కగా జీవించడానికి రోజు పోరాడుతూ ఉంటాం. అయితే ఈ పోరాటం జీవించడానికి కాదు, ఇది ఆత్మీక పోరాటం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. మనము మన జీవితాలు ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా అందరూ పోరాడుతున్నట్లుగా మన పోరాటం ఉండద్దు. మన పోరాటం ఒక ప్రత్యేకమైన పోరాటముగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మీక పోరాటము ఒక్కసారి చూద్దాం. క్రైస్తవులుగా ఉంటున్నప్పుడు పోరాడే విషయంలో దేని కొరకు పోరాడాలి? ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగా. కొద్దిమంది పిల్లల చదువు కొరకు పోరాడుతూ ఉంటారు లోకంలో ఉన్నవారు, అవునా? ఉదయం లేస్తే వారిని బాగా చూసుకోవాలని పోరాడుతూ ఉంటారు. ఇంకా కొన్ని విషయాల్లో అలా వెళ్తూ ఉంటారు. కానీ అందరులాగా మనము క్యాజువల్గా ఉండడానికి వీల్లేదు. ఆమేన్. ఎందుకంటే మనము ఒక ప్రత్యేకింపబడిన వారము. అందరూ ఆలోచనకు తగ్గట్లుగా మన ఆలోచనలు కూడా ఈక్వల్గా ఉండద్దు. మన ఆలోచనలు ఇంకా ఎక్స్టాండ్గా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడతాం. ఎందుకంటే మనము ప్రత్యేకింపబడిన వారం, మనం ఒక ప్రత్యేకమైన ఉద్దేశము ప్రకారము దేవుని ప్రణాళికలో నిర్మించబడిన వారం. మనకంటూ మరి చక్కని మరి ప్రతి దానికంటూ ఒక నిరీక్షణ ఉంది, అవునా కాదా? సో క్రైస్తవులుగా మనం ముందుకు సాగేటప్పుడు మనం దేని కొరకు పోరాడాలి చూద్దామా? మనము ఏ విషయంలో దేని కొరకు పోరాడాలో ఈ రోజున 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో దేవుని మాటలు రాయబడి ఉన్నాయి. ఒక్కసారి చదువుదామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. నీవు 4:7 అధ్యాయం 7వ వచనం చదవండి బ్రదర్. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. చక్కగా దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. మంచి పోరాటము కొరకు పోరాడే వారిగా మనం ఉండాలి. ఆమేన్. మంచి పోరాటం కడవరకు ఆ పోరాటం ఉండాలి. చూడండి, నా పరుగు కడముట్టించి తిని. ప్రైజ్ ది లార్డ్. ఆ పోరాటము
చక్కగా ముయించుకునే వారిమిగా మనం ఉండాలి. ఆమేన్. ఆత్మీయ జీవితాల్లో ముందుకు సాగేటప్పుడు ఇదిగోండి, మన పోరాటము మంచి పోరాటముగా ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఏ విషయాలైతే చెప్తూ నాన్న మంచిగా నువ్వు బ్రతుకు. చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే కొద్ది వరకే సాక్ష్యం ఉంటుంది, దాని తర్వాత సాక్ష్యాన్ని కోల్పోయిన జీవితాలు ఎంతో మందివి. అవునా కాదా? చాలామంది సాక్ష్యం కోల్పోతూ ఉంటారండి. క్రైస్తవులుగా స్టార్ట్ అయినప్పుడు సరిగ్గానే ఉంటారు, మళ్ళీ తర్వాత చివరి బ్రతుకు ఎలా అయిపోతుందంటే చివరిగా అంటే ఆ సాక్ష్యము, స్టార్టింగ్ ఉన్న సాక్ష్యము చివరిలో ఉండని సాక్ష్యముగా ఉంటూ ఉంటుంది. చూడండి, మన ప్రయాణములో మనము మంచి వాటి కొరకు పోరాడుతూ మన సాక్ష్యాన్ని కాపాడుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు ఉన్నట్లుగా మన జీవితాలు ఉండడానికి వీల్లేదు. క్రీస్తును నమ్ముకున్న తర్వాత, క్రీస్తును ధరించిన తర్వాత, క్రీస్తులో ముందుకు సాగేటప్పుడు మన పాత జీవితం చచ్చిపోవాలి, యేసు నామంలో సమాధైపోవాలి. ఆమేన్. పాత సాక్ష్యం కాదు. పాత సాక్ష్యం ఎలా ఉంటుందంటే, ఎందుకు పనికిరాని వాడురా వీడు, దేనికి పనికిరాని వాడురా వీడు వేస్ట్ రా అన్నవారి నోటిన మనం ఏం తీసుకురావాలో తెలుసా? మంచి వాటికి పోరాడి, వీడు దేవుడిని నమ్ముకున్నాడు రా, వీడి జీవితం అద్భుతంగా ఉందిరా, ఈ రోజున వాడి జీవితం చూస్తుంటే నేను కూడా మంచిగా బతకాలని ఆశపడుతుంది అనే సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో జీవించే వారు అన్నిటికీ లోక సంబంధమైన వాటికి పోరాడుతారు, కానీ ఆత్మీయ పోరాటము క్రైస్తవుడు పోరాడే విధంగా ఉండాలి. ఆమేన్. మంచి వాటి కొరకు పరిగెత్తాలి. ఆమేన్. దేవుడు ఏదైతే చేయమంటున్నారో దాని కొరకు అనార్గళంగా పరిగెడుతూ సాక్ష్యాన్ని కాపాడుకునే విధంగా ఉండాలి. ఎప్పటి వరకు కాపాడుకోవాలి సాక్ష్యాన్ని? లాస్ట్ వరకు, అంతం వరకు. హల్లెలూయా. అందుకే చూద్దామా, మంచి మాటకు చూడండి, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించింది. పరిగెత్తి లాస్ట్ వరకు చక్కగా పరిగెత్తాను. చూడండి, విశ్వాసము కాపాడుకుంటుని. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? సగం అంటే జీవిత ప్రయాణంలో ముందుకు వెళ్ళేటప్పుడు సగము వరకే ప్రార్థన, జీవితం వరకే ప్రార్థన, తర్వాత ప్రార్థన చూద్దామన్నా ఉండదు. విశ్వాసం సగము వరకే విశ్వాసం ప్రయాణంలో, దాని తర్వాత ఏదో ఆపద వచ్చిందని, ఏదో కష్టం వచ్చిందని, ఏదో నష్టం వచ్చిందని, ఏదో ఇబ్బంది కలిగిందని ఆ విశ్వాసాన్ని కోల్పోయే వారిమిగా మనం ఉంటూ ఉంటాం. అలా ఉండడానికి వీల్లేదండి. చివరిగా మనము చూడండి, ఇక్కడ స్టార్ట్ అయిన ప్రయాణం చివరి వరకు, కడ వరకు, అంతం వరకు ప్రభువుకి మనకు మనం అప్పగించుకునే వరకు ఆ సాక్ష్యం అలాగే ఉండాలి. హల్లెలూయా. స్టెఫెను కొరకు ప్రభు సాక్ష్యం ఇచ్చారు, అవునా కదా? అలాంటి సాక్ష్యం మనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. కడ వరకు మన విశ్వాసం, మన ప్రార్థన జీవితం కొరకు మనం పోరాడుతూనే ఉండాలి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు చూసినా డబ్బు కొరకు పోరాడడం, ఎప్పుడు చూసినా పిల్లల కొరకు పోరాడడం, ఎప్పుడు చూసినా ఇంకేవో తెచ్చుకోవాలని పోరాడడం, ఇంకా ఏది చూసినా లోకంలో ఉన్నవారు పోరాడుతున్నట్లుగానే పోరాడుతూ పోతే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చచ్చిపోతావు. మనం ఆత్మీయ జీవితంలో సరిగ్గా ఉన్నామా? ఆటోమేటిక్గా మనకి ఏది కావాలో ప్రభు వెనకాల నడిపిస్తూనే ఉంటారు. అందుకనే దేవుడు చెప్పారు, మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏది కావాలో అది నేను అనుగ్రహిస్తాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువుని ఆధారంగా చేసుకొని ఆ చివరి వరకు ఆయన చేరుకునే వరకు మనము చక్కగా పరిగెడే వారిగా ఉండాలి. చాలామంది సగములోనే ఆగిపోతూ ఉంటారు. సగములో ఆగిపోయే క్రైస్తవులు ప్రభుకి అవసరము లేదు.
ఆమేన్. సగములోనే ప్రార్థించి ఆగిపోయేవారు ప్రభుకి అవసరం లేదు. సగములోనే భక్తి చేసి ఏదో నష్టము కష్టము కలిగిందని ఆగిపోయేవారు ప్రభుకి అవసరం లేదు. కానీ కడ వరకు, అంతము వరకు, ప్రభుని చేరే వరకు ఆ విశ్వాసాన్ని, ఆ ప్రార్థన జీవితాన్ని, ఆ భక్తి జీవితాన్ని కాపాడుకునే వారే ప్రభుకి అవసరం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది కొన్ని రోజులు మందిరానికి వస్తారు, కొన్ని రోజులు లోకంలో ఉంటారు. కొన్ని రోజులు మందిరానికి వస్తారు, ఇష్టం. చాలా మంది దేవుని ఏటీఎం కార్డు యూజ్ చేసినట్టు యూజ్ చేస్తారు. అవునా కాదా బ్రదర్? ఏటీఎం ఎప్పుడు? ఏటీఎం అంటే ఏంటి? ఆటోమేటిక్ మిషన్. అంటే ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోవచ్చు. అది ఎప్పుడైనా అవైలబుల్గానే ఉంటుంది. మనకు అవసరం ఉన్నప్పుడు చక్కగా కార్డ్ పెడతాం, డబ్బులు తీస్తాం, తీసుకుంటాం, డబ్బుల్ని జేబులో పెట్టుకుంటాం, కార్డ్ని జేబులో పెట్టుకుంటాం భద్రంగా. అవునా? సపరేట్ దీనికి పౌచ్. మళ్ళీ తర్వాత మళ్ళీ అవసరం వచ్చినప్పుడు, అవసరం ఉన్నప్పుడు వెళ్తాం, తీసుకుంటాం, అవసరంగా వచ్చినట్లుగా ఉపయోగిస్తాం డబ్బుల్ని, మళ్ళీ సేమ్ అదే కదా. ఇలా దేవుణ్ణి అవసరం వచ్చినప్పుడు వాడుకొని అవసరం లేనప్పుడు వదిలిపెట్టే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. అంతేనా? అవసరం వచ్చినప్పుడు దేవుడు, అవసరం తీరాక ఏదో అంటారు చూడండి, అందుతే కాలు లేకపోతే జుట్టు. సారీ లేదు, అందుతే జుట్టు లేకపోతే కాళ్ళు. ఎస్, అవును, కాళ్ళు పట్టుకుంటా ఉంటాం అవసరానికి, లేకపోతే నా అవసరం తీరాక వాడేవాడో నేనెవడో అన్నట్టుంటాం. మనుషులతో అలానే మాట్లాడతాం. అవసరం లేదు, ప్లీజ్ బ్రదర్, సిస్టర్ ప్లీజ్ అండి. అవసరం తీరాక నువ్వెవరు కదా, అలాగనే మాట్లాడుతూ ఉంటాం. మనుషులతోనే అలా మాట్లాడితే దేవునితో ఇంకా గమ్మత్తుగా మాట్లాడతారు. ఎందుకంటే ఆయన ఏమన్నారు కదా, పాపం ఆయన క్షమించే దేవుడు. ఇదొక్కటి బాగా తెలుసు, బాగా క్షమించే దేవుడు. అందుకనే ఇవన్నీ కదండి. కానీ ఒక్కసారి ఆయన ఉగ్రత చూపించారా, మనం తట్టుకోలేమండి. అస్సలు భయపడం. దేవునికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. అవసరం వచ్చినప్పుడు దేవుడు, అవసరం తీరాక ఆయన ఎవరో మనం ఎవరో. బ్రదర్ ఎందుకు మందిరానికి రావట్లేదండి? ఎందుకు? ఒకప్పుడు చాలా బాగా ప్రార్థన చేసేవారు కదా. ఎందుకంటే దేవుడు నాకేం చేశాడండి, అంతేనా? ఇలా దేవుని యూజ్ చేసుకునేవారు చాలా మందిగా ఉన్నారు. మనం అలాంటి వ్యక్తులుగా ఉండడానికి వీలేదు. పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. పిల్లలు లేకపోతే అస్సలు చూడాలి, సేవకుడు చుట్టే, సేవకురాలు చుట్టే తిరుగుతూ ఉంటారు. లేదా రావాలి చెయ్యాలి అయిపోయిన తర్వాత బిజీ, అంతేనా? అయిపోయిన తర్వాత ఎవరో మళ్ళీ అవసరం వస్తుంది చూడండి, అప్పుడు ప్రభు పాదాలు పట్టుకుంటారు. అలాంటి వ్యక్తులముగా ఉండకూడదు. మన సాక్ష్యాన్ని, మన విశ్వాస జీవితాన్ని, మన ప్రార్థన జీవితాన్ని కడ వరకు కాపాడుకునే క్రైస్తవులుగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మంచి పోరాటము పోరాడే వారిగా మన ముందుముగాక. ఆమేన్. ఆగిపోయే వారిగా కాదు, ఏంటండి, సాగిపోయే వారిగా ఉండాలి. దేనిలో అంటే విశ్వాసములో, ప్రార్థనలో మనం సాగిపోతూ ఉన్నప్పుడు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా ప్రభువే చూసుకుంటారు. ఆమేన్. ప్రభువే సహాయం చేస్తారు. 10,000 మంది పైబడిన ఆయన మనల్ని పదిలముగా ఉంచే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఎలాంటి పరిస్థితులు మన ముందర ఉన్న, పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్న దెబ్బైనను తలగకుండా ప్రతి నిత్యము మన చుట్టూ ఆయన అగ్ని కంచెను వేసి ఆయన మనకు తోడై ఉండి నడిపించే దేవుడై ఉన్నారు. ఎప్పుడండి? సాగిపోతూ ఉన్నప్పుడు, మంచి పోరాటము కొరకు పోరాడుతున్నప్పుడు, ఆగిపోకుండా కడవరి వరకు ఎవరైతే నిలబడతారో, పోరాడుతారో, నిరీక్షణ కలిగి ముందుకు సాగుతారో వారి కొరకే ప్రభు నిలబడతారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం.
చూడండి, సముద్రంలో ఇద్దరు వ్యక్తులు అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోయారంట. సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఓడలో ఇద్దరు వ్యక్తులు సముద్రంలో ఆ గాలి తుఫానుకి, ఆ అలలకి తట్టుకోలేక ఇద్దరు ఒకటేసారి పడిపోయారంట. పడిపోయినప్పుడు ఒక వ్యక్తి భయపడి ఏం చేస్తున్నాడంటే, ఈత వచ్చు కానీ ఆ భయానికి ఆయన ఈదలేకపోతున్నాడు. ఆయన వల్ల అవ్వట్లేదు. ఆయన అనుకున్నాడు ఆ సమయంలో ఇంకా అయిపోయింది అని. కానీ మరొక వ్యక్తి ఏం చేశాడంటే, లేదు 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 అని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాడు. ఆ సముద్రంలో ఈదడం అంటే ఎంత కష్టమండి. సముద్రంలో అదేమో చెరువా, అది సముద్రం మధ్యలోకి వెళ్తే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? కాకినాడలో మనం వెళ్ళాం, ఎంత భయంకరంగా ఉంటుందండి. ఆ శబ్దాలు, అసలు ఆ గాలికి ఆ ఫోర్స్ తట్టుకోలేం మనం. ఆ గాలి, ఆ శబ్దాలు అసలు తట్టుకోలేం. అసలు నడి సముద్రంలోనికి వెళ్తే తెలుస్తుంది ఎంత భయంకరంగా ఉంటుందో. ఆ సముద్రంలో ఈదడం అంటే చాలా కష్టం. మనం ఎంత ముందుకు వెళ్ళినా అసలు అది కొట్టేస్తూ ఉంటుంది. ఆ అలలు కొట్టేయడము, వాటికి అసలు భయం వేసేస్తూ ఉంటుంది. కానీ ఈ వ్యక్తి మాత్రము నిరీక్షణ కలిగి ప్రారంభించాడంట అంతే ఈదడం. ఏదైనా కానీ నేను ముందుకు వెళ్తాను. ఒక వ్యక్తి ఆగిపోయాడు, మరొక వ్యక్తి ఏం చేశాడు? ఆ అలల్ని చూడలేదు, లేదా ఆ గాలిని చూడలేదు, ఆ భయంకరమైన శబ్దాన్ని చూడలేదు, ఏమీ చూడలేదు. నాకు ఏమైతుందా అనే భయం కూడా ఆ వ్యక్తికి లేదండి. హల్లెలూయా. ఆగిపోయిన వ్యక్తి ఆగినట్లే ఆ నీళ్ళ లోపలికి వెళ్ళిపోయాడు. కానీ ఎవరైతే వెళ్ళాడో, ఎవరైతే స్టార్ట్ చేశాడో ఆగలేదు, సాగిపోయాడు అంతే. సాగిపోయిన వ్యక్తి గమ్యానికి చేర్చబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మనం కూడా చాలా మటు కథలాగానే వినండి, దాని వైపే చూడండి. కానీ దాన్ని ఎక్స్టాండ్గా, అంటే దానికి మించి బయటికి వెళ్తే మైండ్లు ఖరాబ్ అయిపోతాయి. కొద్దిమంది చాలా భయంకరమైన వ్యక్తులు ఉంటారు. అసలు వాళ్ళ ఆలోచన ఏంటి అంటే, ఇంకా ఇది ఎక్కడుంది, అది ఎక్కడుంది, సముద్రం ఎక్కడుంది, ఆ ఇద్దరు మనుషులు ఎక్కడున్నారు, ఫస్ట్ వ్యక్తి ఎక్కడ మునిగిపోయాడు, సెకండ్ వ్యక్తి ఇంకెక్కడున్నాడు, ఒడ్డంటే ఏంటి, ఇవి కాదు. దైవికమైన మాటల్ని దైవికంగానే రిసీవ్ చేసుకోవాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మన జీవితాల్లో కూడా అలలు లాంటి పరిస్థితులు మనల్ని ముంచేయాలి అన్నట్లుగా మన ముందు ఉంటూ ఉంటాయి. వాటిని చూసి మనం భయపడద్దు. కానీ చూడండి, ఆ అలల నుండి సహాయము చేసే దేవుడు, తప్పించే దేవుడు, కృప చూపించే దేవుడు, నడిపించే దేవుడు మనతో ఉన్నారనే నిరీక్షణ మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మనం భయపడద్దు, చెదిరిపోవద్దు ప్రతిదానికి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం. ఆగిపోవద్దు, కడ వరకు సాగిపోయే వారిగా ఉందుము గాక. ఆమేన్. మొదటిగా ఏంటి? మంచి పోరాటము పోరాడే వారిగా ఉండాలి. ఇది ఆత్మీయక పోరాటం. ప్రైజ్ ది లార్డ్. అందరు పోరాడినట్లుగా అన్నిటి కొరకు మనం పోరాడకూడదు. మన పోరాటం క్రైస్తవులుగా ఆత్మీయకమైన పోరాటమే ఉండును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా చెప్దాం అందరం కలిసి. సాగిపోదును. చెప్పండి, ఆగిపోను నేను. పక్కన వారికి చెప్పండి. ఈ ఆత్మీయ పోరాటంలో క్యాజువల్గా చెప్పకండి. ఇది చెప్పాలంటే గట్స్ కావాలి. చెప్పడం ఈజీయే, చేయడం చాలా కష్టం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. చెప్పడం చాలా ఈజీ. చాలా మంది చెప్పేస్తూ ఉంటారు, వాక్యం చెప్పేస్తూ ఉంటారు, ఎవరి పడితే చెప్తూనే ఉంటారు. ఈ మధ్య యూట్యూబ్లో చెప్తున్నారు. కానీ దాన్ని పాటించే వ్యక్తులముగా, దాన్ని చక్కగా స్వీకరిస్తూ ఆ వాక్యానుసారమైన జీవితాన్ని నడిచే వ్యక్తులు ప్రభుకి కావాలి.
ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా, చెప్దామా. సాగిపోదును, ఆగిపోను నేను, చిన్ను సాగిపోదును, ఆగిపోను నేను. మరొకసారి చెప్దాం. సాగిపోదును, ఆగిపోను నేను, విశ్వాసములో నేడు, ప్రార్థనలో నేడు, విశ్వాసములో నేడు, ప్రార్థనలో నేడు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. అందరం కలిసి ఎండిన ఎడారి లోయలలో నేను నడిచినను, కొండ గృహలలో బీడులలో నేను తిరిగినను, నా సహాయకుడు నా కాపరి యేసే. ఆమేన్. ఎండిన ఎడారి లోయలలో నేను నడిచినను, కొండ గృహాలలో బీడులలో నేను తిరిగినను. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఎండిన ఎడారి లోయలలో నేను నడిచినను, కొండ గృహాలలో బీడులలో నేను తిరిగినను, నా సహాయకుడు నా కాపరి యేసే. పాడదామా. నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును, ఆగిపోను నేను, సాగిపోదును, ఆగిపోను నేను. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. 10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను, ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. ఎందుకంటే ఆయనే మనకు కేడము, ఆయనే మనకు కోటై ఉన్నారు గనుక. ఆమేన్. అందరం కలిసి స్వరాలు తెరచి జీసస్. 10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను, ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. 10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను, ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. నాకు కేడము నా కోటయు యేసే. చెప్తామా. నాకు కేడము నా కోటయు యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కలిసి హల్లెలూయా 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 ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చెప్పండి, ఇప్పుడు దేని కొరకు పోరాడాలి? మంచి పోరాటము పోరాడాలి ముందుగా. ఆమేన్, ఆమేన్. మన పోరాటము చివరి వరకు, అనగా మన సాక్ష్యము, మన ప్రార్థన, మన విశ్వాసము కడ వరకు ఉండేటట్లుగా పోరాడాలి. ఆమేన్. రెండవది, దేని కొరకు పోరాడాలి? అందరూ పోరాడుతున్నారు. అందరూ పోరాడినట్లుగా క్రైస్తవ బిడ్డల పోరాటాలు క్యాజువల్ పోరాటాలుగా ఉండద్దు. రెండవ పోరాటం, దేని కొరకు పోరాడాలి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. ఓ జీసస్, హల్లెలూయా. హెబ్రీ పత్రిక, మీరు అపోస్తలుడైన పౌలు మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. చాలు బ్రదర్, అర్థం చేసుకోండి. మరొకసారి చదవండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మనము రెండవది దేని కొరకు పోరాడాలంటే పాపముతో పోరాడటానికి పోరాడాలి. పాపముతో పోరాడాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. రక్తము కారునంతగా పాపముతో చెప్పాలి. దేనితో పోరాడాలి? పక్కనున్న వారికి చెప్పండి, దేనితో పోరాడాలి? లోకమంతా పాపాన్ని జయిస్తుంది, అంతేనా? లోకంలో ఉన్న అంటే జయించడం అంటే దాని నుంచి ఓవర్కమ్ అవ్వడం కాదు, కానీ దానికి జయజేలు కొడుతున్నారు. పాపానికి ఎక్కువగా ఏం చేస్తున్నారు? త్వరగా పాపం అంటే వారికి తీపిగా ఉంటుంది, కానీ దేవుని బిడ్డలకి ఆ పాపం అంటే ఎలా ఉండాలో తెలుసా? ఆ పాపాన్ని చూస్తేనే అసహించుకునే రీతిగా మన జీవితాలు ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకము పాపము వైపు తిరిగితే క్రైస్తవులు ఆ పాపాన్ని విడిచిపెట్టి అసలు ఆ పాపాన్ని చూడకుండా దేవుని వైపు తిరిగే వారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెను గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎందుకంటే లోకంలో ఉన్న వారు అన్ని విషయాల్లో దానికి చాలా చక్కగా అన్నిటికీ పాపానికి సంబంధించిన వాటన్నిటికీ ఏం చేస్తారండి? వత్తాసు పలుకుతూ ఉంటారు, జైలు కొడుతూ ఉంటారు. ఇది బాగుంది, ఇది చాలు, ఇదే జీవితం అనుకుంటుంటారు, ఇదే సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటారు. కానీ సంతోషం ఇచ్చేది ఈ లోకము కాదండి, అది తాత్కాలికమైన సంతోషం. కానీ పాపం ఒకానొక రోజున మరణాన్ని చూచేటట్లుగా చేస్తుంది. కానీ చూడండి, ఎవరైతే పాపము కొరకు పోరాడతారు, అనగా దేవుని బిడ్డలు ఎవరైతే పాపము జోలికి పోకుండా దేవుడు ఏదైతే చెప్పారో వాటిని విడిచిపెట్టి దేవుని పట్టుకుంటారో వారి బ్రతుకులలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా మట్టుకు మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఆత్మీయతలో ముందుకు వెళ్ళేటప్పుడు చాలా వాటి గురించి ఎక్కువగా మనం బలహీనం అయిపోతూ ఉంటాం. మనం ఎప్పుడు ఉపవాసం ప్రార్థన ప్రారంభిస్తామో అపవాది కూడా అలానే సిద్ధంగా ఉంటుంది. అవునా కదా? అనేకమైన టెంప్టేషన్స్, అనేకమైన పరిస్థితులు ముందుకు తీసుకొని వస్తూ ఉంటుంది, అనేకమైన విషయాల్లో పడిపోయేటట్లుగా చేస్తుంది. మనం ఏదైనా బలహీనతలో అంటే మనకు ఏదైనా బలహీనత ఉందనుకోండి, ఆ బలహీనతలోనే అపవాది మనల్ని ఇలా పట్టేసుకుంటుంది. వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపములో పడకుండున్నట్లు మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునేటట్లుగా మన జీవితం ఉండాలి. చాలామంది బయట చేసి లోపలికొచ్చి మందిరానికి ఎంత దమ్మంటే దేవా నన్ను క్షమించమయ్యా అని అడుగుతారు. మళ్ళీ తిరిగి అదే పాపాన్ని చేసి మళ్ళీ వస్తారు, మళ్ళీ దేవా క్షమించమయ్యా అని అడుగుతారు. మళ్ళీ ఏం చేస్తారండి? మరొకసారి అదే పాపం. అవునా కాదా? చాలా మట్టుకు
ప్రజల జీవితాలు ఇలాగనే ఉన్నాయి. చేయవలసినవన్నీ చేస్తూ ఉన్నారు, చివరిగా దేవుని పాదాలు పట్టుకుంటున్నారు. ఇలాంటి బ్రతుకులు ఎన్నటికీ మార్చబడవు. ఇలాంటి వారి జీవితాలు ఎన్నటికీ కూడా ప్రభు ఇష్టపడరండి. దానిలో అంటే వాటి విషయంలో మనము జయించే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి దానిని మనం ఏం చేయాలంటే దాని కొరకు, ఆ పాపము కొరకు మనము పోరాడే విధముగా ఉండాలి. ఆమేన్. చాలామంది చూపులు, చాలామంది మనస్సు, చాలామంది మరి చేతులు ఉపయోగించే వాటికి ఉపయోగించరు, అనవసరమైన వాటికి ఉపయోగిస్తారు. చూసేవి మంచి చూపులు కాదు, చాలామంది చాలా చెడ్డ వ్యతిరేకమైన చూపులు ఉంటూ ఉంటాయి. చాలామంది మనసు ఎలా ఉంటుందంటే పక్కవారి గురించి వ్యతిరేకమైన ఆలోచనలు మొదటిగానే నింపుకొని ఉంటారు. చాలా వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటారు, వ్యతిరేకమైన మనసు కలిగిన వారిగా ఉంటారు. మనసులో అంత పాపాన్ని పెట్టుకొని ఉంటూ ఉంటారు. చాలామంది ఉండవలసిన చోటున ఉండకుండా ఉండకూడని చోటున ఉంటూ జీవితాలను నాశనము చేసుకుంటున్న వారు ఎంతో మందిగా ఉన్నారు కదండి. అలా మనం ఉండడానికి వీలు లేదు. క్రైస్తవులం అందరూ చేసినట్లుగా చేయడానికి వీల్లేదు, అందరూ తింటున్నట్లుగా తినడానికి వీల్లేదు, అందరూ తాగుతున్నట్లుగా తాగడానికి వీల్లేదు, అందరూ ప్రవర్తించినట్లుగా ప్రవర్తించడానికి వీల్లేదు. భయము భక్తి లేని జీవితాలు ఉండకూడదు. మీకు తెలుసా, లోకంలో ఉన్న వారికి భక్తి మాత్రమే ఉంటుంది. అవునా? భక్తి, ఆచారంతో కూడిన భక్తి. ఆ భక్తి చేస్తూనే పక్కన కార్యక్రమం పక్కన జరుగుతూనే ఉంటుంది. గమనించారా? భక్తి చేస్తారు, భక్తి అన్నట్లుగా ఉంటారు, కానీ వెనకాల పక్కనో ఇంకెక్కడో అక్కడే అన్ని పెట్టుకుంటారు, అక్కడే అన్ని చేస్తారు. పక్కకు వచ్చి ఏం చేస్తారు? తాగుతారు, తందనాలు ఆడతారు. అరే అది భక్తా ఇంకేమన్నా? అవునా కాదా? అవునా కాదా? పవిత్రమైన స్థలాలకు వెళ్తారు, ఆ పవిత్రమైన చోటున చేయవలసిన పనులు చేస్తూ ఉంటారు. అది భక్తి ఒక్కటే. భయము లేని భక్తి దేవునికి ఇష్టం లేదండి. కానీ క్రైస్తవులమైన మనము ఎక్కడున్నా భయము భక్తి, భక్తి భయము అని ఉందా? భక్తి భయం ఉందా? భయము భక్తి ఉందా? భయభక్తులు అంటారు. ఏముండాలి ముందు? ఏముండాలి? భయం ఉంటే ఆటోమేటిక్గా భక్తి ఉంటుంది. భయభక్తులు అని చదివారా? భక్తి భయం అని చదివారా బైబిల్లో? ఎవరినైనా అనేటప్పుడు అసలు నీకు భయభక్తులు ఉన్నాయారా అని అంటూ ఉంటాం, అసలు నీకు భయం ఉందారా అని అంటూ ఉంటాం. అవునా? అవునా కదా? ఫస్ట్ భయం ఉంటే ఆటోమేటిక్గా భక్తి ఉంటుంది. భక్తి ఒక్కటి ఉంటే సరిపోదు, ముందుగా భయం ఉండాలి. ఆమేన్. నీకు కనుక దేవుని భయం ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు ప్రయత్నిస్తావు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరితో మాట్లాడుతున్నా కూడా నీ భయం ఏమి చేస్తుందంటే ఆ మాట్లాడే సమయంలో కూడా జాగ్రత్తగా మాట్లాడేటట్టుగా చేస్తుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవేదైనా స్థలంలో అడుగు పెడుతున్నావంటే నీ మనసు భయముతో కూడిన నీ మనసు ఏం చేస్తుంది తెలుసా? అది అపవిత్రమైన స్థలం, ఆ స్థలంలో నువ్వు అడుగు పెట్టద్దని నీ మనస్సాక్షి చెప్పుతూనే ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆ స్థలానికి నీ వెళ్ళదు, ఎందుకంటే ఆ స్థలము పరిశుద్ధ స్థలము కాదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, చాలా భయంకరమైన పరిస్థితులు. ఈ రోజున ఒక హెడ్లైన్ చూశాను. ఏంటో తెలుసా? సాయంత్రం 5 కాగానే కాలేజ్ స్టూడెంట్స్, కాలేజ్లో చదివే అమ్మాయిలు వ్యభిచారం చేస్తున్నారని వీడియోస్ పెట్టారు. చూసారా ఎవరైనా? సాయంత్రం 6 కాగానే మీరు చూసారా బ్రదర్? కేపీ ఆ ప్రాంతంలో కాలేజ్ స్టూడెంట్స్ సాయంత్రం 6 కాగానే, ఉదయం బుక్స్, సాయంత్రం స్త్రీలనే కాదండి, వాళ్ళు వెళ్తున్నారంటే అక్కడ ఎవరున్నారు? పురుషులు. అవునా? సాయంత్రం 6 కాగానే అని రాసి పెట్టారు హెడ్లైన్స్ అవన్నీ కూడా.
ఎక్కడ చూసిన పాపమే. అసలు హైదరాబాద్ లాంటి సిటీస్, పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళాలంటే ఇంకా చాలా భయంగా ఉంటుంది. సిటీస్ అనే ఏంటండి, అంతటా జరుగుతుంది, పల్లెటూరులో జరుగుతుంది, సిటీస్లో జరుగుతున్నాయి. కానీ ఇంకా ఎక్కువ పాపం, ఇంకా ఎక్కువ పాపం. ఒక సేవకులు మరి పాస్టర్ గారు, షాలెం బ్రదర్, టీం అంతా హైదరాబాద్ ప్రాంతంలో, అది మీరు వెళ్ళింది ఎల్బీ నగర్కి, హయత్ నగరా, ఎల్బీ నగర్లో ఒక సేవకులు పిలిస్తే ఆ ప్రాంతానికి పరిచర్య విషయమై వెళ్ళారు. గెస్ట్ స్పీకర్గా పిలిచారు. మరి టీం అంతా వెళ్ళారు. ఆ పాస్టర్ గారు హోటల్ బుక్ చేశారు. సరే అనేసి పాస్టర్ గారు మీరు ఫ్రెష్ అవ్వండి, ఈ టైంకి మీరు వచ్చేద్దరు అని చెప్పి ఆ హోటల్లో పెట్టారు. ఆ హోటల్ అడుగు పెడుతున్నారో లేదో సేవకులకి అసలు మనసు రావట్లేదు, ఆయన వల్ల అవ్వట్లేదు. బ్రదర్స్కి చెప్తున్నారంట, బ్రదర్ ఈ స్థలం అసలు ఈ సేవకులు ఎందుకు ఇక్కడ పెట్టారు నాకు అర్థం అవ్వట్లేదు, ఈ స్థలంలో అసలు నేను ఉండలేకపోతున్నాను, నా వల్ల కాదు బ్రదర్. వీరు మాట్లాడుతూనే ఉన్నారంట, వీళ్ళు దాని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అసలు అమ్మాయిలు అబ్బాయిలు వస్తూనే ఉన్నారంట, ఒకరి తర్వాత ఒకరు హోటల్కి. అది చూసి ఇంకా వీళ్ళు చాలా చాలా వేదన పడ్డారు. బా, ఇలాంటి స్థలమా ఈ స్థలం? చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులలో ఉన్నాం కదా. లోకంలో ఉన్నవారు ఉన్నట్లుగా మనం ఉండడానికి వీల్లేదు. పాపము కొరకు క్రైస్తవుడిగా ఉండి పోరాడేవారు ఎంతోమంది. చాలామంది మైకు పట్టుకుంటారు, మైకు పట్టుకునే ముందు నోట్లోది ఊసి మైక్ పట్టుకుంటారు. మైక్ చేతిలో నుంచి పక్క పెట్టిన తర్వాత మళ్ళీ నోట్లో వేసుకొని బయటికి వెళ్తారు. నేను చెప్తున్నాను, ఆ క్రైస్తవ జీవితం దండగా ప్రభుకి దాని ద్వారా మహిమ రాదు. నువ్వు అనుకోవచ్చు బుగ్గలో పక్కన పెట్టుకుంటే ఎవరు చూడరు కదా, లేకపోతే నేను ఊసింది ఎవరు చూడరు కదా, ఇంకా ఏదైనా అనుకోవచ్చు. కానీ ఎవరు చూస్తున్నారు? కొద్దిమంది చాలా పెద్ద పెద్ద పోస్టులు, మామూలుగా ఉండదు, సెక్రటరీలు, ట్రెజరర్లు, ఇంకా ఎలా అంటే అసలు వాళ్ళు చూడాలి, అసలు పాస్టర్ కన్నా వీరే ఎక్కువ అన్నట్లు చేస్తూ ఉంటారు. తీరా చూస్తే బయట చేసేవన్నీ చేసి మందిరానికి వచ్చి మేము ఈ హోదా అని చెప్పుకుంటే సరిపోదు. ఈ హోదాలు ప్రభు ఈ హోదాలు కలిగిన వారే నా నిత్య రాజ్యానికి వారసులు అనలేదు, అవునా కదా. ప్రభు దగ్గర అందరూ సమానులే. నువ్వు ఎమ్మెల్యేవైనా, ఎంపీవైనా, లేకపోతే బీదవాడివైనా, ధనికుడివైనా, ఏ కేటగిరీలో ఏ క్యాస్ట్ వ్యక్తివైనా. చాలామంది కులం మామూలుగా ఉండదండి గర్వం. ఒకవేళ ఈ చిన్న పెద్ద పెట్టుకుంది ఎవరండి? మనుషులే. పెట్టుకొని ఆ చిన్నోని చేస్తారే, మామూలుగా ఉండదు. వాడిని తొక్కేస్తూ ఉంటారు, పడేస్తూ ఉంటారు, వాడిని అని వాడిని హింస పెడతా ఉంటారు. దేవుడికి ఈ లిస్ట్ ఈ క్యాస్ట్ ఇవన్నీ ఏం లేదు, అంతా సమానమే. హల్లెలూయా చెప్పండి, అంతా సమానమే. పాపము విషయములో మనం పోరాడే వ్యక్తులముగా ఉండాలి. ఆమె చాలామంది మంచి భార్య, మంచి భర్త దేవుడిస్తే పోరాటం పక్క స్త్రీ కొరకు, పోరాటం పక్క భర్త కొరకు, పోరాటం వేరే వారి కొరకు. ఈ పోరాటాలు పనికిరావు. ఈ పోరాటము మంచి పోరాటమై ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ఎవరైతే ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ఒప్పుకున్న వారిని ప్రభు గొప్పగా ఆశీర్వదిస్తారండి. ఎవరైతే విడిచిపెట్టకుండా ప్రభు పాదాలు పట్టుకుంటారో చూడండి, పట్టుకొని మళ్ళీ అదే చేస్తారు, పట్టుకొని మళ్ళీ వారికి క్షమాపణ ఉండదు. అందుకనే ప్రతి విషయంలో మనం మంచి పోరాడే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం.
ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నా నీవు పాపంలో పడిపోయి ఉంటే, ఇంకా భయంకరమైన పరిస్థితిలో పడిపోయి ఉంటే, ప్రియ సహోదరి, దాన్ని జయించడం కొరకు పోరాడు. నీకు పోరాడే శక్తి ఎవరిస్తారో తెలుసా? ఏ మనుషుడు ఇవ్వడు, కానీ నీకు పోరాడే శక్తి ప్రభు పాదాలే. ఆయన పాదాలు పట్టుకుంటే, వాటిని విడిచిపెట్టి ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయన నీవు కోల్పోయిన స్థితిని, అలాగనే ప్రాముఖ్యంగా నీ పాపం నుంచి నిన్ను విడుదల చేసి గొప్ప ఆశీర్వాదంలోనికి ప్రభు నిన్ను నడిపించే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? మొదటిగా మంచి పోరాటం పోరాడాలి. రెండవది పాపముతో పోరాడాలి. పాపము అసలు ముందు ఉంటే ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ స్థలాల్లో మనం ఉండద్దు. ఆ పాపము చేసే వారితో మనం చాలా దూరంగా ఉండాలి. అవునా? పాపపు విషయాలు ఏవైనా ఈ ఫోన్ ఇలా స్క్రోల్ చేస్తున్నారు అనుకోండి. సపోజ్ యూట్యూబ్ ఓపెన్ చేశారు. ఇదేం లోకం? మంచి లోకమా పాపపు లోకమా? లోకమంతా పాపమే కదా, అవునా కాదా? సపోజ్ ఈ ఫోన్ చూసేటప్పుడు అనవసరమైన వీడియో వచ్చింది అనుకోండి, నీకు సంబంధించిన వీడియో వస్తే నువ్వేం చేయాలి? నీకు సంబంధించని వీడియో అంటే నీకు కాదు, నీ క్షేమానికి కాదు, నీ మంచికి కాదు, లేకపోతే నీకు మేలు చేసేది కాదు, అది చెడు అని నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు, అది చెడ్డది అని నువ్వు గ్రహించవు. కానీ మనం ఏం చేస్తుంది తెలుసా? వెంటనే ఫస్ట్ స్కిప్ చేసే వాళ్ళు చాలా తక్కువ. వెంటనే చెయ్యి ఎక్కడికి పోద్దండి, వెళ్ళాల్సిందే అంతే. అసలు చూద్దాం, ఎందుకు చూద్దాం, ఒక్కసారి చూస్తే ఏమైంది చూద్దాం, ఒక్కసారే కదా ఏంగా చూద్దాం, అసలు ఏంటిది దీని కథ అన్నట్లు చూస్తాం. మెల్లగా అపవాది ఏం చేస్తాడు తెలుసా? నీ కళ్ళు తిప్పకుండా, అంటే నీ కళ్ళు పక్కదాని మీదకి పోకుండా, నీ కళ్ళు నీవు మొత్తం నీ కేంద్రీకరణ మొత్తం దీంట్లోనే ఉన్నట్టు చేస్తుంది. కథం నీ బలహీనత అక్కడ ఉంది కాబట్టి అపవాది చక్కగా వచ్చేసి అక్కడే నిన్ను కూర్చోబెట్టింది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. అది అనవసరమైందని తెలిసినప్పుడు, అది నీకు మంచి కాదని తెలిసినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? దాన్ని చూడకూడదు. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు మనము, మన పిల్లలు, మన తరతరాలు దీవించబడతాయి. చూడండి, మూడవది త్వరగా కంప్లీట్ చేసుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. లూకా సువార్త 13వ అధ్యాయం. ఇవన్నీ దగ్గర రిలేటెడ్ కానీ చాలా కష్టం. లూకా సువార్త 13వ అధ్యాయం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇరుకు మార్గం అంటే ఏంటి చెప్పండి? ఇరుకు మార్గం చెప్పాలి. ఇరుకు ద్వారం, ఇరుకు ద్వారం, విశాలమైన ద్వారం ఉంటుంది. ఇరుకు ద్వారం, విశాల ద్వారం, రెండు ద్వారాలు ఉంటాయి. ఈ విశాలమైన ద్వారం ఏంటి అంటే లోకం. ఈ ఇరుకు ద్వారం ఏంటి అంటే పరలోకం. విశాలమైన దారిలో, విశాలమైన ద్వారంలో అందరు వెళ్ళాలని చూస్తారు. ఎందుకంటే విశాలత కదా, ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి కదా, రిస్ట్రిక్షన్స్ ఉండవు. పక్కనోడు చెప్తాడు, ఏ తాగొచ్చురా ఏం కాదు అని చెప్తాడు, ఏ తినచ్చురా ఏం కాదురా బాబు ఏం పర్లేదురా. మనం ఏం చేస్తాం? మనకి ఎవరైనా మంచి చెప్పారనుకోండి, మంచి చెప్పేవాడి పైన కక్ష పెట్టుకుంటాం. అవునా? మాకు బాగా అలవాటు. మంచి చెప్పామా మేము శత్రులమే. మంచి చెప్పొద్దు ఎవరికైనా. ఎవరైనా ఏదైనా హెచ్చరిస్తే వెంటనే వారిని చంపేయాలా అన్నట్లుగా చూస్తుంటారు. కానీ అది నా మంచికే అని తీసుకోరు. అవునా కదా? ఇది నా క్షేమం కొరకే అని తీసుకునేవారు చాలా 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 తక్కువ. అవునా కదా? మంచి చెప్తే చాలామంది ఏం చేస్తారండి?
మంచి చెడైపోయిద్ది. చాలామందికి చెడు మంచి అయిపోయిద్ది. చెడునే ఎక్కువగా మంచి అని కొనసాగించేవారు ఎంతోమంది. చాలామంది చెప్తుంటారు, బ్రదర్ వద్దు, అది చెడ్డ ఆలోచన, లేకపోతే ఆ పని చెడ్డ పని అని చెప్తే ఆ చెప్పిన బ్రదర్ అయిపోయాడు. ఇంకా వెంటనే బయటికి వెళ్ళిపోయి, అయ్యో ఆ బ్రదర్ ఇట్లా తెలుసా, ఇంకా లేనిపోని అన్నీ సృజించేస్తాం అనమాట మనమే. ఆ వినేవాళ్ళు కూడా అంతే ఉంటారు. ఎవరు వింటారండి? నెగిటివే కలుస్తుంది, పాజిటివే కలుస్తుంది. అర్థమవుతుందా? పాజిటివ్ నెగిటివ్ అసంభవం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటారు? నీ కరెక్ట్ నీ పోలికలో, అంటే నీ మైండ్ సెట్కి తగ్గ ఫ్రెండ్స్ నీ పక్కన ఉంటారు. రౌడీలతో మంచోళ్ళు ఉండడం మీరు చూసారా? రౌడీ బ్యాచ్ అవునా? చైన్లు వేసుకొని అవేసుకొని ఇవేసుకొని, పక్కనోడు అదే, అటు పక్కనోడు ఇడే, ఇటు పక్కనోడు వీడే, మొత్తం ఆ బ్యాచ్ అంతా అదంతే శివ బ్యాచ్ అనమాట. అంతేనా? బ్యాచ్ అంతే. మళ్ళీ ఆ బ్యాచ్లకు పేర్లు, ఫ్లెక్సీలలో పేర్లు, బ్యాచ్ ఫోటోలు దిగడం న్యూ ఇయర్ అప్పుడు. ఇంకా ఏదైనా ఒకేషన్ వస్తుంది, బ్యాచ్. ఆ బ్యాచ్ మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. ఆ బ్యాచ్ ఎక్కడ తీసుకెళ్తుంది అంటే నరకంలోనికి తీసుకెళ్తుంది. ఆ బ్యాచ్ విశాలతలోనే ఎక్కువ నడవడాలని చూస్తూ ఉంటారు. తాగి తందనాలాడి చక్కగా ఎంజాయ్ చేసి ఎలా పడితే అలా ఉండి పక్కనోని గుద్ది కొట్టి చంపి, ఈ బ్యాచ్ చంపడానికైనా సిద్ధమే. ఈ బ్యాచ్ ఒకరిని మోసం చేయడానికైనా సిద్ధమే. రిస్ట్రిక్షన్స్ లేవు కదా. కానీ ఈ ఇరుకు మార్గం ఉందే, అన్ని రిస్ట్రిక్షన్సే. వ్యభిచారం చేయొద్దు, భలే రిస్ట్రిక్షన్స్, 10 ఆజ్ఞలు. దొంగతనం చేయొద్దు. చెప్పండి. ఇంకా తెలుసు, కానీ మనం ఏం చేయం? అవే చేయం. పక్కవాడి గురించి చాలా క్లియర్గా ఉంది. పక్కవారిది ఏది కూడా ఆశించద్దు. పక్కవాడి భార్య అయినను, పక్కవారి ఇల్లు అయిన, అన్ని లిస్ట్ రాసి పెట్టాడు దేవుడు, అంతే. ఆమేన్. ఇది ఏంటంటే రిస్ట్రిక్షన్స్తో కూడింది ఇరుకు ద్వారం. ఈ రిస్ట్రిక్షన్స్ ఉన్న దగ్గర చాలామంది నిలవలేరు, ఉండరు అక్కడ. అరే ఎందుకురా బయటకు వచ్చావు ఈ మినిస్ట్రీ నుంచి అంటే, మీకు తెలుసా అసలు అక్కడ ఏం జరుగుతుందో? అడిగినోడికి బాగా ఇంట్రెస్ట్, అరే చెప్పరా ఏం జరుగుతుంది అంటే, అక్కడ అంత వేస్ట్, అంత దండగా ఏం లేదు అక్కడ. వాడు ఎందుకు మాట చెప్తాడు చెప్పండి? వాడిని అలా ఉండద్దు నాన్న, ఇలా ఉండురా, ఇది మంచిది కాదురా, నువ్వు బయట ఉన్నట్లుగా ఇక్కడ ఉండద్దురా అంటే వాడు ఉండలేక బయటికి పోయి ఏం చెప్తాడండి? వెంటనే తప్పుగా చెప్తాడు. వినేటోడు కూడా అట్లాంటోడే అనమాట. చక్కగా మంచిగా ఎక్కించుకొని వీడు వెళ్ళి ఇంకొక 10 మందికి అతని మాటల కంటే ఈయన మాటలు ఇంకా 10 కలిపి వాడు పక్కకు చెప్తా ఉంటాడు. అవునా కాదా? ఇరుకు మార్గం ఎవరికైనా కష్టమే అండి, కానీ ఆ కష్టంలో నిలబడేవారే కొందరని ఆల్రెడీ రాయబడి ఉంది. అవునా కదా? కానీ ఎవరైతే నిలబడతారో, ఎవరైతే పోరాడతారో, ఎవరైతే ముందుకు సాగుతారో అద్భుతంగా ఉంటాయి. ఆమేన్. అట్లా అంటే ఒక ద్వారం ఇరుకు ద్వారం, అది పరలోక రాజ్యం. ఒక ద్వారం ఏమో విశాలం, నరకం. వెళ్తూ ఉంటే వెళ్ళేటోళ్ళు అటు వెళ్ళిపోతారు, ఇటు వెళ్ళిపోయేటోళ్ళు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చూడండి, ఇటు వెళ్ళేటోళ్ళు ఎవరైతే ఈ విశాలత మార్గం ఎన్నుకొని ఇటు వెళ్ళేటోళ్ళకి వాడికి ఎందుకో దుఃఖం కలుగుతుంది. అమ్మో పోయి నేను ఎక్కడ పడాలి? అగ్నిగుండంలో పడాలి. అక్కడ అంతా ఈ ఎంట్రన్స్లోనే ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ఏడుపులు వినలేక తట్టుకోలేక అమ్మ బాబాయ్ వద్దు అనేసి వాడు వెళ్ళాలని ప్రయత్నించినా లోపలికి వెళ్ళలేడు. అక్కడే స్టాప్ అన్నమాట. బాబు
నీ దారి ఇది కాదురా నాన్న, నీ దారి అదే, వెళ్ళిపోవాలా, వెళ్తూనే ఉండాలి. లేదండి ప్లీజ్ అండి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, ఆ అరుపులు వినలేకపోతున్నా, ఆ కష్టం, ఆ భయంకరమైన పరిస్థితులు నేను చూడలేకపోతున్నా, ఇది వద్దండి అంటే కుదరదు. చాలాసార్లు నిన్ను హెచ్చరించాం కదా, చాలాసార్లు నీకు మంచి మాటలు చెప్తే ఇదిగో చెప్పిన వారిని అసహించుకున్నావు కదా, చాలాసార్లు ఇదిగో ఈ దారి మంచిది కాదురా, వద్దురా అని చెప్తే నీ వినలేదు కదా. అప్పుడు వినలేదండి, కానీ ఇప్పుడు నా వల్ల కాదండి అంటే సరిపోతుందా? సరిపోదు. ఇంకా కొద్దిమంది ఉంటారు, అండి నేను బాగా పాటలు పాడేవాడిని కదా, నేను బాగా చక్కగా అనార్గలంగా చక్కగా స్పీచ్లు ఇచ్చేవాడిని కదా, నీ పనులు బాగా చేసేవాడిని కదా, ఇది కదా అది కదా అంటే, రే బాబు నువ్వు అన్నీ చేసావు, కానీ నా చిత్తమేంటో అది మాత్రమే చెయ్యలేదు. ఆమేన్. మంచి నడవడి నీకు లేదు, నువ్వు ఎన్ని పనులు చేస్తే ఏంటి? అప్పుడు దేవుడు అంటారంట, నీవెవరో నాకు తెలీదు. అందుకని మనం ఏం చేయాలంటే, ఎంత కష్టమైన, చాలామంది దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలుసా? ఇది కష్టము గనుక. అవునా? అదే బయట లోకంలో ఒకప్పుడు ఉన్నట్లే ఉంటే అన్ని పండగలు చేసుకోవచ్చు, చక్కగా అన్ని తినచ్చు, చక్కగా అందరినీ పిలుచుకోవచ్చు, చాలా చక్కగా కుటుంబం అంతా గ్యాదర్ అవ్వచ్చు, తాగాల్సింది తాగి తిన్నది తిని ఎంజాయ్ చేయొచ్చు. దాని కొరకు ఎంతోమంది క్రైస్తవులుగా ఉండి క్రైస్తవ జీవితాన్ని వదిలిపెట్టి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు ఎంతోమందిగా ఉన్నారు. అలాంటి వారిగా ఉండద్దు. బంధువులు ఎంతవరకు ఉంటారండి? శాశ్వత కాలం ఉంటారా? నీ దగ్గర డబ్బున్నంత వరకే, అంతేనా? నీ దగ్గర హోదా ఉన్నంత వరకే. ఒక్కసారి నీ దగ్గర ₹1 లేదని తెలిస్తే ఏ బంధుడు నీకు సొంతం అవ్వడు, అసలు నీ దరికి కూడా చూడడు, అసలు నేను పట్టించుకోడు. నీ దగ్గర డబ్బు ఉంది కనుక నువ్వు మంచి పార్టీ ఇస్తావు కనుక నీ చుట్టూ ఈగల్లాగా తిరుగుతూ ఉంటారు. అవునా కాదా? ఎవరు ఎన్ని ఆశలు పెట్టినా, ఎవరు ఎంతగా నిన్ను మరి ప్రేరేపించినా క్రైస్తవుడు అని మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని ఉన్నా నేను నిలబడతాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత కష్టతరమైన, ఎంత ఇబ్బంది అయినా నేను నిలబడి పోరాడుతాను. ఎక్కడ? ఇరుకు ద్వారము కొరకు, అంటే పరలోక రాజ్యము కొరకు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10-12 వచనాలు చూద్దాం. ఓ జీసస్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-12 వచనాల వరకు చదువుదాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి. మీరు అపవాది తంత్రములకు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మనము పోరాడున్నది శరీరముతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార దూతలకు లోకనాథులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? అంధకార శక్తులతో పోరాడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరితో పోరాడాలి? అంధకార శక్తులతో పోరాడాలి, చీకటి శక్తులతో పోరాడాలి. అపవాది భయంకరమైన పరిస్థితులు గృహాల్లో తీసుకొచ్చినప్పుడు అవి చీకటి శక్తులను నువ్వు గ్రహించి అవి అపవాది తీసుకొచ్చిన పరిస్థితులని, ఆ పరిస్థితులలో నీవు క్రైస్తవుడుగా నిలబడి ప్రార్థనతో పోరాడాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? మన పోరాటము, మనం ముందుకు సాగుతున్నప్పుడు క్రైస్తవుడిగా అపవాది పోరాటాలు చాలా ఉంటాయి, కానీ ఆ పోరాటాల నుండి మనం బయటికి రావాలి అంటే మనం ఏం చేయాలండి? మనం శక్తివంతులుగా నిలబడాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభుని ఆశ్రయించినప్పుడే. గట్టిగా చప్పట్లు కొడదాం, ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రతి విషయంలో పోరాడాలి. దేవుని ధరించుకొని, క్రీస్తుని ధరించుకొని ప్రతి దానిపైన, ప్రతి విషయంలో ప్రార్థన, విశ్వాసముతో, నీతి, యథార్థతతో
ప్రతి విషయంలో అంధకార చీకటి శక్తులతో పోరాడే విధముగా మన ముందుముగాక. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం ఆదికాండం 32, నోట్ చేసుకోండి, నేను చాలా ఫాస్ట్గా చెప్తాను. ఆదికాండం 32, 26 విషయంలో అక్కడ మనం దేని కొరకు పోరాడాలంటే ఆశీర్వాదము కొరకు పోరాడాలి. ఎంతమందికి కావాలి ఆశీర్వాదం? వద్దు అన్న వాళ్ళు చేతులు దించేసాను. అమ్మో అస్సలు కదా, ఆశీర్వదింపబడాలి. ఉత్తినే ఆశీర్వదించేస్తారా? దేవుడికి ఏం పని లేదా? ఎవరిని ఆశీర్వదిస్తారు ఆయన? ఎవరిని ఆశీర్వదిస్తారు? ఆశీర్వదింపబడాలి. ఒకవేళ మనం అనుకున్నట్లుగా జరగకపోతే వెంటనే దేవుడు ఏం చేశాడు అంటాం, నన్ను ఆశీర్వదించలేదు అంటాం. చాలా మంది ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడరు. ఈరోజు ప్రార్థన చేస్తే రేపు వచ్చేయాలి ఆశీర్వాదాలు. ఎంతమంది చూసారు అట్లా? రేపే వచ్చే 10 రోజులు టార్గెట్ పెట్టుకుంటారు. ఆ 10వ రోజు జరగదు అనుకో. దేవుడు ఏం చేస్తారంటే 10వ రోజైతే 10వ రోజు అంటే ఆ రోజు నీకు ఆశీర్వాదాలు కావాలి అంటే అసలు దేవుడు ఎంత గొప్పవాడో నీకు ఎలా తెలుస్తుంది? దేవుడు ఎంత మహిమకరమైన ఆశీర్వాదం. మనం కొంచెమే ఆశీర్వాదం కోరుకుంటాం, కానీ దేవుడు అన్నిట్లో నీ క్షేమాన్ని, నీ మంచిని, నీకు ఏది అంటే నీవు అడిగిన దానికంటే ఎక్కువగా చేయాలని ఆశ కలిగిన దేవుడై ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? మనం అలా ఉండకూడదండి. ఆ ఆశీర్వాదాలను పొందుకునేంత వరకు ప్రార్థించే వారిగా ఉండాలి. ఆశీర్వాదాలు జరగకపోతే నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు, నీ భక్తి జీవితాన్ని కోల్పోవద్దు. నీవు అన్నట్టుగా జరగకపోతే దేవుడు గొప్పవాడని కాదు, ఇంకా గొప్ప మేలను నీ గురించి దాచి ఆయన నీకు సరైన సమయంలో నీకు క్షేమాన్ని ఇచ్చేటట్లుగా, చక్కని నీకు మంచి చేసేటట్లుగా, నీకు ఏదైతే నీకు అంటే ఒక ప్రశస్తమైన సమయం ఉంటుందండి ఆయన చేసే కార్యాలు. ఇదిగో ఆ సమయాన్ని దేవుడే ఎన్నుకొని ఆ సమయంలో నువ్వు ఊహించని కన్నా గొప్ప కార్యాలు ప్రభు చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మన గురించి మనం కొనుక్కునే గిఫ్ట్లో థ్రిల్ ఉంటుందా? ఎవరైనా మనం ఊహించని గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్లో థ్రిల్ ఉంటుందా? మనది మనం కొనుక్కుంటే ఏముంటుందండి? ఇతరులు ఇస్తే ఆ గిఫ్ట్లో ఎంత సంతోషం ఉంటుంది. అరే ఇదేంటి అరే అసలు నా స్థితిది కాదు, కానీ దేవుడు వారిని ఎన్నుకొని వారిని ఏర్పాటు చేసుకొని ఇంత అమూల్యమైనది. ఆ సర్ప్రైజ్ ఉంటుంది చూడండి, మామూలుగా ఉండదు. దేవుడు ఇచ్చేది కూడా అట్లనే ఉంటుంది, సర్ప్రైజ్గా ఇస్తారు. హల్లెలూయా. నువ్వు ఊహించు, నువ్వు తలంచు, ఇదా అన్నట్లుగా మన జీవితాలను ఉంచే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఎగ్జాంపుల్ ఈ రోజున సేవకుడే అండి నిజంగా నాకు ఇన్స్పిరేషన్. ఆమేన్, హల్లెలూయా. అసలు ఒక అనాథ ఏంటండి, ఒక మారుమూల ప్రాంతం, ఎంతమంది సేవకుల ఊరుని చూశారు? ఎలా ఉందండి? ఎలా ఉంది? ఈ ప్రాంతం నుంచేనా, ఈ ఊరు నుంచినేనా ఇంత గొప్ప సేవకుడు వచ్చింది అన్నట్లుగా ఉంటుంది ఆ ప్రాంతం. చూసే వారికి అందరికీ ఆశ్చర్యమే. అక్కడ చుట్టూ ఉన్న వారిని చూస్తే భలే గమ్మత్తేస్తుంది. నాకు నిజంగా ఆ ఊరికి వెళ్ళే వరకు ఆడవాళ్ళు తాగుతారనే విషయం తెలియదండోయ్, నిజంగా తెలీదు. అంటే ఎక్కడో ఏదో సిటీస్లో ఏదో పార్టీస్లో ఏదో అట్లా సిప్ చేస్తారని తెలుసు, కానీ ఉదయం లేస్తే తాగుడు, రోజంతా తాగుతూనే ఉంటారు. అదే నాకు అర్థం. నేను ఫస్ట్ చూసి షాక్ అయిపోయినా, ఏంట్రా బాబు వీళ్ళంతా, అసలు అర్థం కాకపోయేది. ఆ మనుషులేంటో వాళ్ళేంటో ఏంటిదంతా అన్నట్లుగా ఉంటుంది ఆ ఊరు. కానీ ఒక సువర్ణాన్ని, అంటే ఒక సువర్ణము కలిగిన, మీకు ఎలా చెప్పాలి, డైమండ్ వజ్రాలు ఉంటాయి చూడండి, కోహినూరు డైమండా, దానికి విలువ ఎక్కువ. దాన్ని చూడడానికి అందరూ ఎగ్జైట్మెంట్గా చూస్తూ ఉంటారు. లేదా ఇంకా
నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. దేవుడు ఎంత గొప్ప దేవుడో అసలు. నిజంగా ఆ మారుమూల ప్రాంతము నుంచి నిజంగా చెప్తున్నాను, ఆ ఊర్లో ఇప్పటి వరకు ఎవరు ఇంతగా ఆశీర్వదించబడలేదండి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక మారుమూల ప్రాంతము, గిరిజన ప్రాంతం. దేవుడు నిజంగా చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలే. 3 సంవత్సరాల బాబుకి ఏం తెలుసండి. సేవకుడు అనేవాడంట, అసలు దేవుడు ఉంటే మా అమ్మని ఎందుకు తీసుకుంటాడు? ఆ 3 సంవత్సరాలలో ఇంటింటికెళ్ళి, చుట్టూ బంధువులే, తెలిసిన వారే, కానీ ఇంటికెళ్ళి అక్క కొంచెం అన్నం పెట్టవా? 3 సంవత్సరాలకి మాటలు వచ్చేస్తాయి కదా, అవునా కదా? కెన్నీ బాబు జస్ట్ 27-28 మంత్స్ అంతే. చాలా స్పష్టమైన మాటలు కెన్నీకి. ఆ 3 సంవత్సరాల వయసులో అందరింటికి, చుట్టూ ఉన్న అందరింటికి దిగేసేవాడంట. కొద్దిగా అన్నం ఆకలి. చిన్నపిల్లలు ఎలా ఉంటారు కదా, అలా క్రమంలో అలా అడుగుతున్నప్పుడు అక్కడున్న సేవకులు చూశారంట. అది ఈ బాబుని ఎలాగైనా అనాథాశ్రమంలో జాయిన్ చేయాలి. చుట్టుపక్కల వారు కూడా చెప్పారంట, అమ్మ చనిపోయిందండి, నాన్న వేరే అదే నెలలోనే వివాహం చేసుకున్నాడు, ఆ పిల్లోని ఎవ్వరు పట్టించుకోరండి అంటే, ఆ సేవకుడు COM అనాథాశ్రమం, మరి స్టేషన్ గన్పూర్లో ఉన్న అనాథాశ్రమంలో పాస్టర్ గారిని జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పుడు ఎవరో ఒకరు వచ్చేవారంట అందరికీ. ఏదో బాబాయిలనో పిన్నీలనో ఏదో ఒక వరుస ఉంటుంది కదా, వచ్చి అన్నీ ఇచ్చేవారంట. వారు తింటుంటే చూస్తూ గడిపేసేవాడంట. అక్కడ ఎదుగుతున్న క్రమంలో ఆ 3 సంవత్సరాల నుంచి పెద్దగా 4, 5, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు వస్తుందంటే జ్ఞానం వస్తుంది, అవునా? వారు తింటుంటే అలా చూస్తూ వాటి వైపే చూసేవాడంట. వారు తింటున్న ఆ ఆహారం వైపు చూసి, నాకు అమ్మ ఉంటే నాకు కూడా నేను ఇలాంటి పరిస్థితిలో ఉండేదాన్ని కాదు కదా, నాకు కూడా మా అమ్మ ఉంటే తీసుకొచ్చేదేమో, ఒకవేళ మా అమ్మ ఉంటే మా అమ్మతోనే మంచిగా ఉండేవాడినేమో. ఎప్పుడు ఇదే బాధ, ఎప్పుడు ఇదే ఏడ్చేవాడంట. అక్కడ ఏడుస్తే కొడతారంట. అక్కడ బాగా ఏడుస్తుంటే అక్కడున్న వార్డెన్ సార్, అరే తేజ నీకేం పని లేదా, నువ్వెందుకురా ఊకే ఏడుస్తూ ఉంటావు, అందరికి ఇబ్బందికరంగా ఉంటావు, నువ్వు ఏడవడానికి కాక అందరు నేర్పించడం ఏంట్రా అంటే, పాస్టర్ గారు ఏం చేసేవారో తెలుసా? మామిడి చెట్లు, పెద్ద క్యాంపస్ అన్నమాట, ఆ చెట్లలోకి వెళ్ళి ఏడ్చి వచ్చేవారంట, లేదా బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చి వచ్చేవారంట. ఎప్పుడు కూడా పిల్లలకు అదే చెప్తూ ఉంటారు, ఒకసారి కాకపోయినా ఒక్కసారైనా నేను చెప్పేది వారికి అర్థమవుతుంది. ఊహ వచ్చే సమయానికి నా బాధ వారికి అర్థమవుతుంది, నా కష్టం వారికి అర్థమవుతుంది, నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఏ స్థితి నుంచి నన్ను దేవుడు ఇంతగా లేవనెత్తారో ఆ స్థితి అర్థమవుతుంది. అందుకనే ఏ మీటింగ్లో అయినా ఆయన సాక్ష్యం ఖచ్చితంగా పంచుకుంటారు. ఎందుకంటే ఒక అనాథని ఇంతలా ఆశీర్వదించాడు దేవుడు, నిన్ను ఆశీర్వదించాడా? ఏ అడ్రస్ లేని వ్యక్తిని ఇంతగా బ్లెస్ చేశాడు, నిన్ను ఆశీర్వదించడాని సేవకుడు ఎప్పుడు కూడా తన వర్తమానంలో ఆయన సాక్ష్యం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలాసార్లు సేవకుడు ఏం చేసేవాడంట, ఎప్పుడు కూడా ఈ మాటలు పంచుకుంటూ ఉంటాడు మాతో. ఏ సందర్భం వచ్చినా ఈ విషయాలు చెప్తూ ఉంటారు. సరిగ్గా బ్రష్ చేయకపోతే, సరిగ్గా టంగ్ క్లీన్ చేయకపోతే, అంటే ముఖం సరిగ్గా కడుక్కోపోతే ఏమవుతుందంటే జ్వరం వస్తుంది ఎక్కువ. అలా అయినా వస్తే నేను ఇంటికి వెళ్తానేమో, మా నాన్నతో అయినా ఉంటాను అని సర్వ ప్రయత్నాలు చేసేవాడంట. కానీ గింగురు అని అంటే గట్టిగా చెవులు పలిగిపోయి ఏడ్చేటట్లుగా చాలా గట్టిగా ఏడ్చేసేవాడంట శరణాలయంలో, అక్కడున్న ఆశ్రమంలో. ఒకవేళ అక్కడున్న
వార్డెన్ ఒకవేళ మనం తిడితే కామ్ అయిపోయేటోడంట, కానీ రాత్రంతా కూడా పడుకోకుండా ఏడ్చి ఎంత చూసినా ఎవరు వచ్చేవారు కాదంట. అలాంటి పరిస్థితి. ఆ ఊరేంటి, ఆ ప్రజలేంటి, అసలు నిజంగా దేవుడు గొప్పవాడండి. ఆయన ఏదైనా చెయ్యగల సమర్థుడు. దావీదు వేళ్లకు యుద్ధాన్ని నేర్పించినట్లుగా చిన్న వయసులో నుండే తల్లిని తీసుకున్నాడు. దేవుడేంటి, అసలు దేవుడే కాదు అనేవాడు అనమాట. కానీ తల్లికి దూరం చేసి అనేకమైన చిన్నప్పటి నుంచి ట్రైనింగ్, అంత ట్రైనప్ విషయాలను నేర్పిస్తూ ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎలా చురుగ్గా ఉండాలి, అన్నీ ఆయన లైఫ్ చూసుకుంటే అన్నీ ఆయన. ఇప్పుడు ఇదంతా కూడా ఆయన పాఠాలే, అవన్నీ కూడా అన్ని పాఠాలు. హల్లెలూయా. ఈ రోజున తల్లిని దూరం చేశాడు, కానీ ఇదిగో ఇంతమంది తల్లులకు తండ్రులకు తండ్రిగా ప్రభు ఉంచారు. ఇంతమంది ఆత్మలకు ఆమేన్ ఆమేన్ సంఘానికే దేవుడు ఏం చేశారండి, తండ్రిగా ఉంచారు. ఇదిగో అనేక మంది కన్నీళ్లు తుడవడానికి, అనేక మంది రోదనను, మరి అనేక మంది పడుతున్న బాధల కొరకు సేవకుని ఆ చిన్న వయసులో నుండే దేవుడు అన్నిటిని నేర్పించారు. శ్రమ అంటే ఏంటి, కష్టం అంటే ఏంటి, కన్నీళ్ళు ఎలా ఉంటాయి, ఒకరు లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఎంత ఇబ్బంది ఉంటుందో చిన్నప్పటి నుంచి నేర్పించి ఈ రోజున సేవకుడు ఎవరినైనా అర్థం చేసుకోగలరండి, ఎవరినైనా ప్రేమించేస్తారు. ఆమేన్. ఎంత ద్రోహం చేసినా ఆయన మాత్రం వారి ముందు నవ్వుతూనే ఉంటారు. కానీ ఆ గుండెలో భారం అలాగనే ఉంటుంది. నవ్వడం మాత్రమే తెలుసు. వారి ముందు ఏమనరు, ఏమి చేయరు. కానీ కన్నీరు కారుస్తూ ప్రభు పాదాలు మాత్రమే పట్టుకుంటారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అందుకనే ఇంతమంది తల్లులను ఆదరించే కృప, ధన్యత దేవుడిచ్చారండి. ఆమేన్. ఈరోజు మీరు ఇక్కడ సురక్షితంగా ప్రభు దగ్గర ఉన్నారు, ప్రభు సన్నిధానంలో లేస్తున్నారు, చక్కగా ప్రభుని స్తుతిస్తున్నారు, టిఫిన్ తింటున్నారు, మళ్ళీ చక్కగా వాళ్ళ పనులు ముగించుకుంటున్నారు, మళ్ళీ ప్రార్థనలో ఉంటున్నారు కొద్దిసేపు, మళ్ళీ వారి పనులు చూసుకోవడం, మళ్ళీ సాయంత్రం ప్రేయర్ ఉంటుంది, చక్కగా తినే విషయంలో తినడం, మరి ఇంకా వారి పనులలో వారు ముందుకు వెళ్ళడం, ప్రార్థన చేయడం, ఇక్కడ వారు పడుకోవడం. హల్లెలూయా. బయట చాలా మంది భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, కానీ ఇదిగో ప్రభు సేవకుని ఎన్నుకొని ఇంతమంది తల్లులను తండ్రులను ఆదరించే ధన్యత, కృపను దేవుడిచ్చారండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందుకనే చూడండి, ఎప్పుడు కూడా దేవుడు ఏదైనా చేస్తే ఖచ్చితంగా ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక, ఆయన బహుమానాలు చాలా గొప్పవిగా ఉంటాయి. మన బహుమానాలు మనకు వద్దండి, ఆయన బహుమానాల కొరకు మనం ఎదురు చూడాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. ఆయన ఇచ్చే బహుమానాలు పొందుకుంటే అద్భుతకరంగా ఉంటాయండి, చాలా అద్భుతకరంగా ఉంటాయి. దాంట్లో ఉన్న సంతోషము వేరే. ఆమేన్. అందుకని మనము ఆయన ఇచ్చే ఆశీర్వాదం కొరకు మనం పోరాడాలి. ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఏమేమి చూసాం? మంచి పోరాటం పోరాడాలి, పాపంతో పోరాడాలి, ఇరుకు ద్వారం ప్రవేశించడానికి పోరాడాలి, అంధకార శక్తులతో పోరాడాలి, ఆశీర్వాదం కొరకు పోరాడాలి. లాస్ట్ కొలస్సీ పత్రిక 1:28-29. చదవండి బ్రదర్. కొలస్సీ పత్రిక 1:28. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువ పెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఇక్కడ మీరు గమనిస్తే సంపూర్ణత అని ఉంది. ఏంటండి సంపూర్ణత? మనం దీని కొరకు పోరాడాలంటే మనం సంపూర్ణతలోనికి నడిపించడం కొరకు పోరాడాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. ఎలా? సంపూర్ణత. సంపూర్ణత ఏంటి అంటే ఏంటి? పరిపూర్ణత, పరిపూర్ణంగా. హల్లెలూయా.
ఈ వంకలు ఏమంటారు, ఏం చెప్పాలి, ఇప్పుడు మనము సూర్యుడిని చూస్తాం, చంద్రుణ్ణి చూస్తాం. చంద్రుని చూసేటప్పుడు ఫుల్ మూన్ ఎప్పుడు చూస్తాం? పౌర్ణమి రోజు. అంటే ఒక సమయం ఉంది, 21 డేస్కేనా 15 డేస్కి ఫుల్ మూన్ ఎప్పుడు వస్తుంది? సమయం పడుతుంది ఫుల్ మూన్ అవ్వడానికి. ఆ ఫుల్ మూన్ చూసి ఎంతమంది సంతోషిస్తాం? ఆ ఫుల్ మూన్లో ఎక్కడ కూడా వంకలు ఉండవు. ఎక్కడ చూద్దామన్నా ఏమంటారు, వంకర టింకర్ ఉండదు. అది దానికంటూ ఒక షేప్ ఉంటుంది, అవునా కదా? ఫుల్ మూన్కి ఒక షేప్ ఉంటుంది. అది చీకట్లో కూడా వెలుగునిస్తుంది. ఆమె నీ పరిపూర్ణతమైన జీవితం ఎలా ఉండాలో తెలుసా? ఈ పాపపు లోకంలో నీ పరిపూర్ణత జీవితం అనేకులకు ప్రకాశవంతంగా కనిపించాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుని నామానికి మాత్రమే ఘనత కలుగును గాక. చీకటి, కానీ ఆ చీకటిలో ఆ చంద్రుడు ఆ షేప్ అంతా ఆ పరిపూర్ణతతో ఉండి ఎంత చక్కని వెలుగునిస్తుంది, అనేకులను సంతోషించేటట్లుగా చేస్తుంది. ఆమేన్. నీ పరిపూర్ణత జీవితం కూడా నీతో పాటు అనేకులకు సంతోషాన్ని ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. సంపూర్ణతలోనికి నడిపించబడాలి. మనలో చిన్న ఏముండాలి? చుక్కలు, గీతలు, ఇవన్నీ కూడా ఏ బలహీనతలు ఉండకూడదు. చూడండి, తెల్ల కాగితంలో ఒక చిన్న చుక్క పెట్టి ఆ తెల్ల కాగితం చూపిస్తే, తెల్ల కాగితాన్ని చూస్తారా మనుషులు, చుక్కని చూస్తారా? అరే తెల్ల కాగితం కదా, కాగితాన్ని ఎందుకు చూడట్లేదు చెప్పండి? కాగితం చూడొచ్చు కదా. కాగితాన్ని చూడరండి, చుక్కనే చూస్తారు. నీలో ఎంత మంచి ఉన్నా నీ బలహీనతనే చూస్తాడు దేవుడు. నీ మంచితో పాటు నీ బలహీనతలు పక్కకు పెడితే, నీవు సువర్ణంగా మార్చబడితే అది ప్రభుకి మహిమ. మనుషులే నీ చుక్కని చూసినప్పుడు దేవుడు చూడడా? చూస్తారా? చూడరా? చూసి చూడకుండా ఉంటారా? నువ్వు గొప్పవాడి అవ్వాలని, నువ్వు దీవించబడాలని, నీవు ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకునే దేవుడు. ఆమేన్. నీ చుక్కని చూసి మనుషులు నిన్ను ఏం చేస్తారు తెలుసా? ఎగతాళి చేస్తారు. నీ చుక్క అంటే నీకున్న బలహీనత లాంటి ఆ డాట్ని చూసి చాలామంది నీ గురించి తప్పుగా మాట్లాడతారు. కానీ నీ గురించి తప్పుగా దేవుడు మాట్లాడరు. ఆయన నిన్ను దీవించాలని, ఆశీర్వదించాలని చూసే దేవుడే, అంతే. ఆమేన్. నీలో ఉన్న తప్పులు తొలగించాలని ఎప్పుడు కూడా కోరుకునే దేవుడై ఉన్నారు. మనుషులు నిందలేస్తారు, కానీ ఆ నిందల్ని పూదన్నలుగా మార్చే దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేని కొరకు పోరాడాలి? సంపూర్ణత కొరకు పోరాడాలి. నా జీవితం సంపూర్ణతలోనికి నడిపించండి అయ్యా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ఈ చక్కగా దేని కొరకు మనం ఆత్మీకంగా పోరాడాలో దేవుడు మనకు తెలియచేసి ఉన్నారు. వీటిని పట్టుకొని కడ వరకు, చివరి వరకు గొప్పగా పోరాడుదుము గాక. దేవుని కొరకు నిలబడుదుము గాక. ఆమేన్. ఎలా ఉండాలని? పరుగెత్తుతూ పోరాడుదుము గాక. ఆగిపోక సాగిపోయే వారిగా ఉందుము గాక. సాగిపోతూ ఆగిపోతూ ఇప్పటి వరకు ఉన్నాయేమో జీవితాలు, కానీ ఇంకా కాలు ఆగద్దు యేసు నామంలో. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పోరాడుతూనే ముందుకు సాగుదుము గాక. మన ప్రయత్నం మనము చేస్తే, మనము చేయవలసింది మనము చేస్తే, ప్రభు చేయవలసింది ప్రభు చేస్తారండి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. దేవుడు చక్కని మాటలు మనకు తెలియచేసి ఉన్నారు. ఈ మాటలు పట్టుకొని మనం ముందుకు సాగుదుము గాక. ఆమేన్. రోజు డబ్బు కొరకు పరిగెత్తకండి. రోజు ఇంకా పిల్లల కొరకు ఇంకా వారిని మంచి పిల్లల జాబ్స్ కొరకు ఒకటే ఆలోచిస్తూ ఉంటాం. వారి కొరకే పోరాడుతూ ఉంటాం.
పొద్దున్న లేస్తే, అవునా? ఇంకా దేని కొరకో ఏదో సమకూర్చుకోవాలని పోరాడుతూ ఉంటాం. ఈ పోరాటాలు అందరూ పోరాడతారు, కానీ ఒక దైవికమైన, ఒక దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా, కుమార్తెగా నీ ఆలోచన అందరి ఆలోచనగా ఉండకూడదు. ఇదిగో నీవు వీటితో పోరాడితే ఆటోమేటిక్గా నీకేమి కావాలో అవే వస్తాయి, అంతే. ఆమేన్. నువ్వు కావాలి అనాల్సిన అవసరం లేదు, నీ వెనకాల అవి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి, అంతే. ఆమేన్.